ఇప్పుడు అది ఏంటంటే దానికి ఓన్లీ సోలార్ పవరే కేటాయిస్తాం. సోలార్ పవర్ అంటే పొద్దున ఎండ వచ్చి సూర్యరశ్మి వచ్చినాకనే మోటార్ ఆన్ అవుతుంది. ఎండ వీకంగానే మోటార్ బంద్ అయిపోతుంది. అంటే మనకి 7కి శుభం అయితే కరెంటు సాయంత్రం 5కి బంద్ అవుతుంది. ఇక గంటే కరెంట్ రైతు అంటే 8 గంటలు 7-8 గంటలు మా పబ్బులు పెట్టి రాదు. ఇక వాడు రైతు అన్నటువంటి కథ పట్టు ఇవాళ ఎవరో కలిసి మాజీ సర్పంచ్ ఆంజనేయులు గౌడని కొడుకు పైలట్ చదువుతాడు. అది ఫీజు కట్టాలి జాగా అమ్ముదామంటే కొట్టలేదు సార్. అప్పుడు మన గవర్నమెంట్లో 50కి పోయింది, 30కి తండ్రి కొట్టలేడు. నా కొడుకు ఫీజు కట్టాలి సార్, నువ్వు పంపు అంటున్నాను. నేను రాజు మరి ఎట్లా సార్ నా కొడుకు ఫీజు కట్టాలంటే వచ్చి ఆంజనేయులు గౌడని కొల్లూరు సర్పంచ్ మాజీ సర్పంచ్ పరిస్థితి జాగలేటే మినిమం కోటి ఉండే అన్న ఏరియా కూడా 3 రూపాయలు ఉండే 3 రైతు బంధులు ఎగ్గొట్టేసి ఒక రైతు బంధు మొత్తానికి పోయింది. ఒకటి 3 ఎకరాలు వేసాడు. ఈ తప్ప 2 ఎకరాలు అది వాడు సిద్దిపేటకి వస్తే మనం దిట్టంగా నేను గట్టిగా మన గవర్నమెంట్ ఒక 50 ఎకరాలు పట్టి నెల ఇప్పుడు యూరియాకి తిప్పలొచ్చు. యూరియా పోయింది. ఇప్పుడు పంట అమ్ముకోవడానికి తిప్పలేదు. ఏది చూడు ప్రతి ఒక్కరికి తిప్పలేదు. పంట పండించుడు అలకముంది, అమ్ముకోవడం తిప్పలేదు. మళ్ళీ ఏ గ్రేడ్ పెట్టినా పని చేశారు చూసారా. మన మొత్తం మన గవర్నమెంట్ ఉండగా ఏ గ్రేడే పెట్టి ఇప్పుడు ఏ గ్రేడ్ బంద్ పెట్టేసింది. కటింగ్ పెట్టారు. ఎన్ని బాధ లేదు. అప్పుడు మీరు ఉండగా నాకు అసలు సమస్యనే రానియకపోదు. నేను యాదన్న వస్తే ఇక్కడ మెసేజ్ పెడితే పావు గంట కథలు చేస్తున్నాను. ఎంత ముద్దపోతుంది మన వాడు ఇంటికి మార్గం ఉంది పరిస్థితి. ఏం చేయాలి మీకు నేను ప్రయత్నం చేస్తాను. మీరు చూసుకుంటూ టీవీలో పేపర్ నేను అసలు రైతుల గురించి మాట్లాడిన రోజే ఉండదు. ప్రతి రోజు మాట్లాడుతున్నాను.